హలో, వెల్కమ్ టు థ్రైవ్ టీన్స్ అకాడమీ. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. స్టూడెంట్ సూసైడ్స్. స్టూడెంట్ సూసైడ్స్ ఈజ్ అ మేజర్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. సార్ తెలిసిందే కదా. సో అసలు ప్రాబ్లమ్స్కి రీజన్స్ ఏంటి? టాప్ 3 రీజన్స్ ఏంటంటే high expectations and parents pressure or educational institutions pressure. ఈ థర్డ్ రీజన్ ఏంటంటే ఎమోషనల్ బ్రేక్డౌన్స్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో హై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఈ 3 రీజన్స్ వల్ల స్టూడెంట్స్ సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను మీతో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ యూ విల్ హ్యావ్ గుడ్ టేక్అవేస్ ఫ్రమ్ దిస్ వీడియో, రైట్? సో ఇప్పుడు ఇవాళ నేను డిస్కస్ చేసే టాపిక్ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఏంటి ఈ టాపిక్? అందరికీ తెలిసిందే కదా, దీంట్లో ఏముంది తెలుసుకోవడానికి అని అనుకుంటున్నారా? పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, మనం నెగిటివ్గా ఆలోచించకూడదు, ఇదే అందరూ మాట్లాడుకునేది. కానీ ఈ వీడియోలో నేను ఇవాళ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనే టాపిక్ని కొంచెం డీపర్ లెవెల్లోకి వెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదేంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి, లేదా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అటెండ్ చేయబోతున్నారు అనుకోండి. సో ఆ టైంలో లేదా ఎగ్జామ్స్ అప్రోచ్ అయ్యే టైంలో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చెప్తారండి మీ పిల్లలకి? నీకు అంత పర్సంటేజ్ రావాలి, నీకు అంత ర్యాంక్ రావాలి. సో ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇంట్లో? చాలా మంచి మార్క్స్ వస్తాయి, నీకు ఖచ్చితంగా నీకు మంచి మార్క్స్ వస్తాయి, చాలా పర్సంటేజ్, మనం అనుకున్న పర్సంటేజ్ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు అలాగే ఆలోచించుకుంటూ ఎగ్జామ్ రాయి, ఎగ్జామ్ని అటెండ్ చేయి, నీకంతా మంచి రిజల్టే వస్తుంది, ఇదే ఆలోచించు అని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే డూ దిస్ కదా. సో మీకు తెలియకుండా మీరు ఇంటర్నల్గా మీ పిల్లల బ్రెయిన్ని దేంతో లింకప్ చేస్తున్నారు, దేనికి ట్యూన్ చేస్తున్నారు? మీ పిల్లల బ్రెయిన్కి మీరు ఇచ్చే పాజిటివ్ ఫీడ్ దేనికి లింక్ చేస్తున్నారు? మీరు రిజల్ట్కి మీరు వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ని లింకప్ చేస్తున్నారు, అంతే కదా. సో ఇక్కడ ఆలోచించండి, బోర్డ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత కానీ రిజల్ట్ మన చేతిలో ఉంటుందా? రిజల్ట్స్ మన చేతిలో ఉండవు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ బాటిల్లో వాటర్ ఉన్నాయి. సో ఎవరైనా వచ్చి నాకు ఈ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని తాగమని నన్ను ఒక ఛాలెంజ్ ఇస్తే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫర్ మీ. ఐ కెన్ ఈజీలీ టేక్ ఇట్ అండ్ డ్రింక్ ఇట్ అండ్ దిస్ రిజల్ట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, బికాస్ నేను ఒక్కదానే ఉన్నాను. అదే నేను ఈ ఛాలెంజ్ని 100 మెంబర్స్కి ఒక్క బాటిల్ ఇచ్చి ఈ బాటిల్లో ఉన్న వాటర్ తాగేసి ఒక 5 మినిట్స్లో ఎవరి చేతిలో ఈ బాటిల్ మిగులుతుందో వాళ్ళే ఈ ఛాలెంజ్ విన్నర్స్ అని నేను అన్నాను అనుకోండి. సో 100 మెంబర్స్ దే ఆర్ టార్గెటింగ్ దిస్ బాటిల్. అది కాంపిటీషన్ కదా. ఈజ్ ఇట్ దాట్ ఈజీ? ఆ రిజల్ట్ ఎవరి కంట్రోల్లో ఉంటుందా? ఉండదు కదా. ఈ బాటిల్ ఎవరు వాటర్ ఫినిష్ చేస్తారు, ఎవరి చేతుల్లోకి ఈ బాటిల్ ఉంటుందో లాస్ట్ 5 మినిట్స్ తర్వాత అనేది రిజల్ట్. ఆ రిజల్ట్ ఎవరి చేతుల్లోనూ ఉండదు, ఎవరి కంట్రోల్లోనూ ఉండదు. దెన్ ఎందుకు మీ పిల్లలకి రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో మీరు ఎందుకు ట్యూన్ చేస్తున్నారు? ఓకే, గోల్ ఉండాలి, ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. బట్ ఆ గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి? కన్సిడరింగ్ వాట్ యూ హ్యావ్ టు సెట్ ద గోల్. స్టూడెంట్స్ ఎప్పుడైనా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు చేసే యాక్షన్స్ ఏంటి,
వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ఏంటి అవి కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళ గోల్ని సెట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు వాళ్ళ యాక్షన్స్ని వాళ్ళ క్యాపబిలిటీస్ని కన్సిడర్ చేయకుండా మీరు సెట్ చేసే గోల్స్ వాళ్ళకి దే ఆర్ కాల్డ్ అన్రియలిస్టిక్ గోల్స్. సో ఎప్పుడైతే మీ పిల్లలకి మీరు అన్రియలిస్టిక్ గోల్స్ సెట్ చేస్తారో లేదా వాళ్ళంతట వాళ్ళు అన్రియలిస్టిక్గా గోల్స్ సెట్ చేసుకుంటారో దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. సో అన్రియలిస్టిక్ గోల్స్ చూసినప్పుడు లేదా వాళ్ళు దాని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకు ఆబ్వియస్గా ఫియర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బికాస్ దే ఇంటర్నల్లీ నో దట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఎందుకు? బికాస్ వాళ్ళ యాక్షన్స్ వాళ్ళ క్యాపబిలిటీస్ ఆ గోల్కి సింక్ అవ్వట్లేదు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు ఎక్కడ. సో అందుకని వాళ్ళకి భయం ఇంటర్నల్గా స్టార్ట్ అవుతుంది. సో ద హయ్యర్ ద అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ద హయ్యర్ ఈజ్ ద ఫియర్ కదా. సో ఎప్పుడైతే ఈ ఫియర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో, ఎప్పుడైతే భయపడుతూ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారో అప్పుడు దాని రిజల్ట్ అంత పాజిటివ్గా ఉండదు, అంత అచీవబుల్గా సక్సెస్ఫుల్గా ఉండదు ఆ రిజల్ట్. సో భయపడుతూ చేసిన ఏ పని కూడా సక్సెస్ ఇవ్వదు. సో ఇక్కడ ఫైనలీ పాజిటివ్ యాటిట్యూడ్ షుడ్ బి బిల్డ్ based on the actions that you are taking. Based on the actions, మీరు పాస్ట్లో తీసుకున్న యాక్షన్స్, మీరు ప్రజెంట్లో తీసుకుంటున్న యాక్షన్స్, మీరు ఫ్యూచర్లో తీసుకోబోయే యాక్షన్స్ అండ్ మీ క్యాపబిలిటీస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని దాని మీద మీరు పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవాలి. కానీ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్ షుడ్ బీ బిల్డ్ ఆన్ యువర్ యాక్షన్స్ అండ్ క్యాపబిలిటీస్ బట్ నాట్ ఆన్ యువర్ రిజల్ట్. ఎందుకంటే రిజల్ట్ ఈజ్ నాట్ అవర్ కంట్రోల్. సో ఎప్పుడైతే మీరు అన్రియలిస్టిక్ ఆర్ కంట్రోలబుల్ థింగ్స్ని బేస్ చేసుకొని మీరు పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటున్నారో దట్ ఈజ్ యాక్చువల్లీ నాట్ పాజిటివ్ యాటిట్యూడ్, దట్ ఈజ్ అ ఫూలిష్ యాటిట్యూడ్. సో ఇలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం వల్ల పిల్లలు ఏమవుతారు? అన్రియలిస్టిక్ థింగ్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దే డోంట్ నో దట్. సో ఎప్పుడైతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మీద హోప్స్ పెరిగిపోతాయో అప్పుడు సపోజ్ వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు, వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలేదు. సో డెఫినెట్లీ వాట్ విల్ హ్యాపెన్? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఫస్ట్ దే డిసప్పాయింట్ అవుతారు, తర్వాత డిప్రెస్ అవుతారు, తర్వాత ఎమోషనల్ బ్రేక్డౌన్ అవుతారు. దట్ ఈస్ వేర్ ద సూసైడల్ థాట్స్ ఎంటర్స్ into their brain. So parents and also students, finally what I'm telling is build your positive attitude based on your actions but not on the result. ఎప్పుడైతే మీరు యాక్షన్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారో యూ విల్ గివ్ 100% ఎఫర్ట్స్. సో మీ ఎఫర్ట్స్ 100% ఉంటే ఆబ్వియస్గా రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది కదా. సో వెన్ యూ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద యాక్షన్స్ దట్ యూ హ్యావ్ టు టేక్, యూ ఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ద రిజల్ట్, దెర్ ఈజ్ a 0% ఛాన్స్ దట్ యూ విల్ నాట్ అచీవ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం 80-20 రూల్ అప్లై చేసుకోవచ్చు. 80-20 రూల్ అంటే ఏంటి? సపోజ్ ఒక 10 lakh స్టూడెంట్స్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. సో అవుట్ ఆఫ్ 10 lakh స్టూడెంట్స్ 20% ఆఫ్ స్టూడెంట్స్ అంటే 2 lakhs స్టూడెంట్స్ దే ఆర్ సీరియస్ యాక్షన్ టేకర్స్. రిమైనింగ్ 80% స్టూడెంట్స్ దే ఆర్ నార్మల్ టైం పాస్ యాక్షన్ టేకర్స్. ఓకే, సో ఈ 20% స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్ యాక్షన్ టేకర్స్ ఉంటారో
మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ 80-20 రూల్ అప్లై చేస్తే అందులో 20% స్టూడెంట్స్ దే అగైన్ డిఫర్ బై క్యాపబిలిటీస్. ఆ 20% స్టూడెంట్స్ ఎలా డిఫర్ అవుతారు? క్యాపబిలిటీస్ బట్టి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 20% స్టూడెంట్స్ని ఒక ఛాలెంజ్ ఇస్తే, సపోజ్ ఒక 100 మీటర్స్ ఒక 10 సెకండ్స్లో రన్ చేయగలరా అని ఎవరినైనా ఒక ఆ పర్సంటేజ్ ఆ కేటగిరీ స్టూడెంట్స్ని అడిగితే యా డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సే ఎస్. కానీ ఎవరు రన్ చేయగలుగుతారు 10 సెకండ్స్లో 100 మీటర్స్ని అనేది ఎలా తెలుస్తుంది? అందరూ నేను చేయగలుగుతాను అంటారు, కానీ ఎలా తెలుస్తుంది? ఆ క్యాపబిలిటీ అనేది రన్ చేస్తేనే కదా తెలిసేది. రన్ చేస్తేనే ఎవరి క్యాపబిలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది కదా. సో అలాగే ఈ సెకండ్ 20% స్టూడెంట్స్ ఏంటంటే దే డిఫర్ బై క్యాపబిలిటీస్. నెక్స్ట్ మళ్ళీ ఆ 20% స్టూడెంట్స్కి 80-20 రూల్ అప్లై చేస్తే ఆ 20% స్టూడెంట్స్లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్, సింగిల్ పాయింటెడ్ ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్, డిస్ట్రాక్టే అవ్వరు. సో అలాంటి కేటగిరీ ఉంటారు. సో ఈ కేటగిరీలో వచ్చేసి దే ఆర్ సీరియస్ యాక్షన్ టేకర్స్, దే హ్యావ్ గుడ్ క్యాపబిలిటీస్, కాన్సన్ట్రేటెడ్ పీపుల్, డిస్ట్రాక్ట్ అవ్వరు, చాలా మంచి కాన్సన్ట్రేషన్ ఉన్న స్టూడెంట్స్. మళ్ళీ ఆ 20%లో 80-20 రూల్ అప్లై చేస్తే అందులో వచ్చిన 20% స్టూడెంట్స్కి ఈ క్యాపబిలిటీస్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటాయి. మరి ఆ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారా? లేదు. అక్కడ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎలా డిఫరెన్స్ వస్తుంది వాళ్ళకి? ఈ 3 ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా దే నీడ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అదే ట్రైనింగ్. దే డిఫర్ బై ట్రైనింగ్, ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ దే ఆర్ గెటింగ్. ఓకే, సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇవన్నీ ఏంటి? యాక్షన్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుతుంది. సో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా సెట్ చేసుకుంటారు పిల్లలు? గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి? పేరెంట్స్ ఎలా సెట్ చేయాలి గోల్స్? బేస్డ్ ఆన్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఈ లాజిక్ని కన్సిడర్ చేసుకొని ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోవాలి. బ్లైండ్గా ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తే ఫైనల్లీ దే విల్ బికమ్ డిప్రెస్డ్ వెన్ దే సీ దేర్ రిజల్ట్ కదా. సో పేరెంట్స్, టెల్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ గోయింగ్ టు అటెంప్ట్ దేర్ ఎగ్జామ్స్. మీరు వాళ్ళతో అంత రావాలి, ఎంత వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అలాగే ఆలోచించు, ఇలా మాత్రం వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయొద్దు అసలు. మీరు చెప్పగలిగిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎస్ ఈ ఇయర్ అంతా నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు, బాగా ప్రిపేర్ అయ్యావు, మంచి యాక్షన్ స్టెప్స్ తీసుకున్నావు, కాబట్టి యూ విల్ రైట్ ది ఎగ్జామ్ వెల్, యూ కెన్ రైట్ ది ఎగ్జామ్ వెల్, దట్స్ ఇట్. అంతవరకే చెప్పండి. వాళ్ళు కూడా అంతవరకే ఆలోచించాలి, రిజల్ట్ గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు. వెన్ దే డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాపర్లీ, దే విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్ వాట్ దే ఎక్స్పెక్ట్ కదా. సో అందుకని పాజిటివ్ యాటిట్యూడ్ షుడ్ బి బిల్డ్ బేస్డ్ ఆన్ ది యాక్షన్స్ బట్ నాట్ ఆన్ ద రిజల్ట్. ఇది మన టాపిక్, ఇదే సీక్రెట్ నేను షేర్ చేయాలనుకుంది. స్టూడెంట్స్ సూసైడ్స్ని అవాయిడ్ చేయాలి అంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకుంటే అసలు సూసైడ్ థాట్స్ వచ్చే ఛాన్సే ఉండదు. అంతే కదా. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీరు మీ ఒపీనియన్ని, మీ ఐడియాని, మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేదాన్ని మీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నాతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే వేరే పేరెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.